హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో క్యాటరింగ్ స్టైల్ కంద ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నామండి. కంద అంటే చాలామంది బాబోయ్ వద్దు అంటారు కదండి. పిల్లలు కూడా కంద తినమంటే అదేంటి అని అడుగుతారు ఇప్పటి రోజుల్లో పిల్లలైతే. కానీ మీరు కంద ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇది పెడితే శుభ్రంగా తినేస్తారు. సో వాళ్ళకి తెలియదు అసలు ఇది కందని మీరు చెప్పేదాకా కూడా. పిల్లలైతే అసలు గెస్ కూడా చేయలేరు. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా నెక్స్ట్ టైం ఇలాగా ట్రై చేసి పెట్టండి. పిల్లలు కన్ఫామ్ ఫుల్గా తినేస్తారు. సో ఫస్ట్ అయితే కంద తీసుకున్నామండి. దీనికి పైన తొక్క అంతా తీసేసి తురుముకోవాలండి. మనకి తురుముకునే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా వీడియోలో, ఈ సైజు పెద్ద సైజుతో తురుముకోవాలి. తురుముకున్నాక మొత్తం వాష్ చేసుకోవాలి బాగా. కంద తురిమినప్పుడు అలాగే వాష్ చేసినప్పుడు చేతులు దురద వస్తాయండి. అలా దురద రాకుండా ఉండాలి అంటే ఒక టిప్ అండి. ఏంటంటే అది హ్యాండ్స్కి ఆయిల్ రాసుకుని తురమండి. అలాగే వాష్ చేసినప్పుడు కూడా ఆయిల్ రాసుకోవడం వల్ల కొంచెం తగ్గుతుందండి. మొత్తం రాకుండా ఉండదు, కానీ కొంచెం తగ్గుతుంది. సో నెక్స్ట్ టైం కంద తురుముకున్నప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. సో తురిమి బాగా వాష్ చేసేసుకున్నాక ఇప్పుడు దాన్ని వీడియోలో చూపించే విధంగా మనకి కంద దాంట్లో నుంచి వాటర్ అంతా పోవాలండి. సో దానికోసం చేత్తో బాగా పిండి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దాన్ని ఒక మెత్తని క్లాత్ మీద వేసి డ్రై చేసుకోండి. అది మొత్తం ఆరేంత వరకు డ్రై చేసేసుకోండి. సో ఏంటండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేస్తున్నారు. ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుని అప్పుడు వచ్చి మళ్ళీ వీడియో చూసేయండి. సో నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు మొత్తం ఏ వీడియో మిస్ అవ్వకుండా చూసేసి మీ ఇంట్లో కూడా రెసిపీస్ ట్రై చేసేయచ్చు. సో ఇది డ్రై అవుతుంది కదండి. ఈలోపు మనమైతే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో హీట్ అయ్యేంత వరకు ఆయిల్ని హీట్ చేసుకోండి. సో ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఇప్పుడు తురిమిన ఆ కంద చిప్స్ అన్నీ ఫ్రై చేసేసుకోండి. బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోండి. మీ ఇంట్లో కందతో ఏం రెసిపీస్ చేస్తారు? మా ఇంట్లో అయితే ఫ్రై చేస్తారు, కందతో పులుసు పెడతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ నాన్ వెజ్ పులుసులా, చేపల పులుసు లాగే ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా ఇంట్లో చేసినప్పుడు వీడియో తీసి మీకు రెసిపీ అయితే చూపిస్తాము. సో అది మిస్ అవ్వకుండా చూడాలి అంటే మా ఛానల్ అయితే కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, మనకి చిట్పట్ సౌండ్ ఆయిల్ సౌండ్ తగ్గింది అంటే మొత్తం అన్నీ ఫ్రై అయిపోయినట్టండి. సో అప్పుడు అవి పక్కకు తీసేసుకోండి. ఒక పేపర్ ఆర్ టిష్యూ పేపర్లోకి పక్కకు తీసేసుకోండి. సో మొత్తం మీకు ఎంతైతే కంద చిప్స్ ఉన్నాయో అన్నిటిని బ్యాచెస్ కింద మొత్తం అన్నిటిని ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. సో టిష్యూ పేపర్ మీద తీసుకోవడం వల్ల ఏమన్నా ఆయిల్ అది కొంచెం పీల్చుకున్నా మొత్తం పోతుందండి. సో చూసారు కదా, ఇలా మేమైతే పేపర్లోకి తీసేసుకున్నాము. చాలా క్రిస్పీగా ఉంటాయండి. సో మొత్తం అన్నీ రెడీ అయిపోయింది. మొత్తం అంతా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనం జీడిపప్పు, పీనట్స్, కరివేపాకు అలా ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే ఓన్లీ జీడిపప్పుని ఫ్రై చేసుకుని వేసుకున్నామండి. మీరైతే కావాలంటే పీనట్స్ కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ చిప్స్ అన్నీ ఫ్రై అయిపోయాక లాస్ట్ వాయిలో మీకు ఏమేమి కావాలో అవి ఒకసారి ఫ్రై చేసుకుని వేసేసుకోండి. సో మేమైతే జీడిపప్పు బద్దలు ఉంటాయి కదండి, అవి ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకుని అయితే వేసేసుకున్నాము. అవి వేసుకున్నాక దీంట్లో మనకి స్పైస్ కోసం కారం వేసుకుంటున్నాము. ఇంకా పచ్చిమిరపకాయలు ఏం వేసుకోలేదు కాబట్టి మీ స్పైస్ లెవెల్స్ బట్టి కారం వేసుకోండి. సో కారం వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోలేదు కదండి, సో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసేసుకుని మిక్స్ చేసేసుకోండి. ఇది మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ అలా నిల్వ ఉంటాయండి చిప్స్. సో ఇదేంటంటే మనకి రైస్లోకి డైరెక్ట్ నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది, లేదా మనం పప్పుచారు అలా ఏదైనా సైడ్ డిష్ కింద కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చిప్స్. సో నెక్స్ట్ టైం మీరు కూడా పక్కా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. సో సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంతా బాగా సాల్ట్ కారం అంతా బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే మనకైతే క్యాటరింగ్ స్టైల్ కంద ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.